అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో టైం వచ్చేసి చూడండి 6కి లేచాను అనమాట. ఇంకా 6 దాటుతుంది అనమాట. ఇంకెక్కడ వచ్చేసి నేను పొద్దున్నే వ్లాగ్ అనమాట. కరెంట్ పోయింది 5:30 పావుతకు 6 గంటలకు ఎలాగో కరెంట్ పోయింది అనమాట. ఇంకెక్కడ చూడండి తలుపులు తీసి అసలు మా మేకలు ఉన్నాయి కదా, సో ఎంత చిరాకు చేసినాయి అంటే గుమ్మం వరకు అయితే ఇంకా చిరాకు కంపు చేసేసినాయి మొత్తం అంతా. సో అది చూడండి, అడుగు పెడతాను కూడా ఛాన్స్ లేకుండా అయితే ఉందన్నమాట. అంత కొంచెం చికాకుగా ఉంది. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసి పైన మాత్రమే, ఇంకా మా అత్తయ్య గారు లెగలేదు, ఆవిడ లేస్తే ఇంకా మేకలు కట్టేసి అవి ఉన్నంత లెక్క అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే పైన క్లీన్ చేస్తాను. ఇంకా మా పిల్లల్లో కరెంట్ లేదు కాబట్టి తొందరగానే లెగిసిపోతారనమాట. మామూలుగా అప్పుడు లేపినా సరే లెగరు స్కూల్కి రెడీ చేయడానికి. సో ఇంకా కరెంట్ లేదు కాబట్టి లోపల ఇంకా పొద్దున్నే ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఇంకా బయట అయితే వాష్ చేస్తాను. ఇంకా గుమ్మం దగ్గర నుంచి అయితే ఇంకా అక్కడ ఆ మేకల దగ్గరికి అయితే క్లీన్ చేస్తాను నేనైతే. ఇంకా బట్టలు కూడా నైట్ నానబెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇంకా పిల్లల స్కూల్కి వెళ్ళంగానే ఇంకా నా పని అనేది మీకు అందరికీ తెలిసిందే కదా, డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇంకా కరెంట్ రాలేదండి. ఇంకా పావుగంట అయింది లేచి, ఇంకా కరెంట్ లేదు. ఇంకా వేడి నీళ్ళు కాయాలి తాగడానికి, అండ్ జావ అయితే పెట్టాలి. ఈరోజు పాలు బదులు జావ పెడదామనేసి అనుకుంటున్నాను. ఈ అక్కడ సోఫా మీద కూడా కొంచెం చిరాగ్గా చేసేసినాయండి మేకలన్నీ. ఇంకా పిల్లోడు చూడకుండా పడుకొని పోయాడు, ఇంకా చేతికంటేసింది అనమాట. చేతికంటేస్తే ఇంకా కడుక్కొని రానసి ఇంకా చెప్తున్నాను. పెద్ద బాబుకి అయితే చూసుకోకుండా పడుకున్నాడండి సోఫాలో. సో బెడ్షీట్ కానీ సోఫా నిండా కానీ ఎట్లా చేసేసినాయి అంటే అలా చేసేసినాయి అనమాట. ఇంక ఇవన్నీ ఒక్కోసారి అంతే నైట్ అర్ధరాత్రి తెంపేసుకున్నట్టున్నాయి, ఇక లూజ్గా కట్టినట్టుందో మరి దేనికో మరి తెంపేసుకుని మొత్తం గలేజ్ చేసినాయి, కట్టేస్తుంది. సరే ఇంకా తెంపేసుకున్నాయి అంటే చూడండి, ఏ అర్ధరాత్రి తెంపేసుకుని మొత్తం కంపు చేసేటట్టున్నాయి. సో రోజు చేయలేండి, ఎప్పుడు ఒకసారి అలాగ తెంపేసుకున్నప్పుడు చేస్తాయి అనమాట, మొత్తం కంపు చేసేసేస్తాయి. సో ఫైనల్గా అయితే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. వేసుకున్నాక ఇంక ఇదంతా పిల్లల్ని రెడీ చేసుకోవాలండి స్కూల్కి అయితే. మా హస్బెండ్ ఏమో ఇంకా 4కే లేచి ఇంకా ఆయన పని ఉందనేసి వెళ్ళిపోయారనమాట. చూడండి ఎంత గలీజ్ చేసినాయో సోఫాలో అయితే. కొంచెం చిరాకుగా కూడా ఉందన్నమాట. ఏం చేద్దాం, ఎప్పుడో ఒకసారే కదా, ఇంకా మన ఇంట్లో మనం చేసుకుంటే తప్పేది కాదు కదా. సో మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా మా అత్తగారు లేచితే మేకలను తీసుకుని నాకు భయం అండి, పట్టుకొని నాకు కొంచెం భయము, పట్టుకోను నేను. అందుకే ఇంకా ఆవిడ వచ్చినాక బయట కట్టేసి అవి ఉన్నంత లెక్క అయితే కడిగేస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ సోఫా మీద తీసేసి బెడ్షీట్ వేసాను. సోఫా అయితే పరుపు కడగడం చాలా కష్టం, ఇంకా తుడిచేసేదన్న చేస్తానన్నమాట. చూడండి అస్సలు రావట్లేదు, ఇది ఎంత చిరాకుగా ఉందంటే. కానీ తప్పదు కదా, మన ఇల్లు నీట్గా చేసుకోవడం, నాకు నీట్గా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఫైనల్గా అయితే ఇక మార్నింగ్ ఇట్లా ఉందన్నమాట మా పరిస్థితి అనమాట ఈ మేకల వల్ల అయితే. సో అందరింట్లో ఉండవేమో, ఇంకా ఎందుకు మేకలు అంటున్నాను, మా అత్త ఏదో ఇంటి దగ్గరే కదండి, ఏదో చిన్న పెంచుకుంటే ఏదో ₹1 వస్తుంది కదనేసి ఇంకా ఆవిడ అట్లాగా పెట్టుకుంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అదే కష్టపడతాం అలవాటు. సో ఆ లెక్క అయితే ఇంటికాడ కూర్చొని ఏం చేయను అనేసి ఇంకా మేకలను పెంచుకుంటూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ సర్దేశాను. ఇప్పుడు వచ్చేయి దా, చీపురు కట్ట అక్కడ పడే, చీపురు కట్ట అక్కడ పడే, మళ్ళీ నువ్వు వచ్చేసేయి. అది అంత చిరాకుగా ఉంది, ఇటు వచ్చే నువ్వు ఎక్కితే ఎక్కలేవు. పడుకో, ఇప్పుడు తుడిచాను, పడుకో, కూర్చో కింద. తుడిచాను రా, బెడ్షీట్ మీద పడుకో. అది కంపోతుంది అదిగో స్మెల్లో, అందుకే ఇది వేసా. బెడ్షీటేగా మందే ఇది. అలా చేస్తున్నాయి అంటే అలా చేస్తున్నాయి. మీకు జావ పడుతుంది, జావ రెడీ చేస్తాను.
వచ్చేదా నీళ్ళు పట్టు చీపురు కట్టేది నీళ్ళు పట్టు తీసి తడిచిపోతాడా ఏంటయ్యి ఫ్రిడ్జ్ ఎందుకు తీశారు ముందు నా ఫ్లిప్ అంత చేశాను
వచ్చేసి ఇంకా బయట మొత్తం కడిగేసాము, ఆరిపోయింది కూడా మ్యాక్సిమం అయితే. ఇంకా జాబ్ కూడా రెడీ అయిపోతుంది పిల్లలకైతే. ఇంకా రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి. ఈరోజు వెన్స్డే కాబట్టి వాళ్ళకి సివిల్ డ్రెస్ వేసి పంపించాలి. సో ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇల్లాకైతే బట్టలు అవి ఉతకాలి. సో చాలా పని ఉందన్నమాట. వాతావరణం చూడండి, మబ్బుగా ఉందన్నమాట. ఇంక ఈరోజు తుఫాన్ అంటున్నారు, మరి ఈరోజు పడద్దో రేపటి నుంచి స్టార్ట్ అయిద్దో తెలియదు, కానీ మబ్బుగా ఉంది ఈరోజు మాత్రము. సో ఫైనల్ మొత్తం అంతా కడిగేసామన్నమాట. శుభ్రంగా నీట్గా అయితే ఉంది, కానీ ఆరాలన్నమాట. మబ్బుగా కొంచెం ఎండేస్తే తొందరగా ఆరుద్దే. ఇంకా లోపల దుప్పట్లు అవి మడత పెట్టి ఇంకా లోపల మంచంతో వేసి బట్టలు అయితే తేవాలి పిల్లలకైతే. సివిల్ డ్రెస్ అన్నాను కదా, సో అవి లోపల ఉన్నాయి. ఇంక ఈ లోపు అయితే జావ కూడా వండేసి చల్లారి పెట్టేస్తే ఇంక ఈ లోపు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే తాగించేవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే మా పిల్లలు ఇంకా రెడీ అయిపోయారు. స్నానం అది చేయించేసి సివిల్ డ్రెస్ వేసాను, చూసారు కదా. సో జావ అయితే చల్లారి పెడుతున్నారనమాట, బయట పెట్టేశాను. వాతావరణం చల్లగా ఉంది, అందులో ఫ్యాన్ వేసాను. ఇంకెక్కడైతే బయట చల్లగా ఉంటుంది, తొందరగా ఆరుద్ది అనేసి ఇంకా కింద పెట్టేశాను. ఇంకా కింద కూర్చొని ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను పిల్లలకైతే. ఇంక ఈరోజు స్కూల్కి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. వెళ్ళరా జాగ్రత్త. బాయ్ నాన్న, సాయంత్రం వస్తావా? సరే సరే బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఇంకా నాకు బట్టల పని, షూ కూడా వాష్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.